ముక్కులో వేయాల్సిన మందు కళ్ళల్లో వేయడంతో 19 నెలల చిన్నారి శాశ్వతంగా చూపు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సాగర్ జిల్లా బండా సివిల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన చిన్నారికి వైద్యుడు పొరపాటున ముక్కులో వేయాల్సిన సెలైన్ నాజల్ డ్రాప్స్ ను కళ్ళల్లో వేయడంతో చూపు పోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 29న ఇంద్రాజ్ విశ్వకర్మ తన 19 నెలల కుమారుడు వినయ్ విశ్వకర్మను బండా సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. జలుబు చేసి కళ్ళు ఎర్రబడటం వంటి లక్షణాలు ఉండడంతో ప్రభుత్వ వైద్యుడికి చూపించాడు. ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యుడు చికిత్సలో భాగంగా సెలైన్ నాజల్ డ్రాప్స్ ను కళ్ళల్లో వేశాడు. దాంతో పాటు పారాసిటమాల్ సిరప్, ఇంజెక్షన్ తో పాటు మరికొన్ని మందులు కూడా రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స అనంతరం కొన్ని గంటల్లోనే చిన్నారి ఆరోగ్యం మరింత దిగజారిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రిలోని వైద్యులు చాలాసేపు పరీక్షించిన తర్వాత కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో వైద్యులు చిన్నారిని సాగర్ జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం భోపాల్లోని ఎయిమ్స్ కి తరలించారు. ఈ ఘటనపై జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. దీనిపై మెడికల్ ఆఫీసర్ యోగేంద్ర కతిక్ మాట్లాడుతూ, జిల్లా వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుందన్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి శాశ్వతంగా చూపు కోల్పోవడంతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.